కర్నూలు జిల్లా పాణ్యంలో నేడు నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. పేద కుటుంబాలకు ఆదుకోవడానికి చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శకులను సన్మానించారు. ఆ తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సి క్యాంప్లోని రైతు బజార్ను సందర్శించి అక్కడ రైతులు, పారిశుద్ధ కార్మికులతో సంభాషించారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజావేదికపై చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మరో శుభవార్తని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అందిస్తామని ప్రకటించారు. దోహా డైమండ్ లీగ్ 2025లోని నీరజ్ చోప్రా 90.23 మీటర్ల దూరం విసిరి రెండో స్థానం నిలిచిన భారత్ స్టార్ జావెలిన్ త్రో నీరజ్ చోప్రాను పీఎం మోదీ అభినందించారు. వ్యక్తిగత బెస్ట్తోనే సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. నిరంతరం శ్రమ, క్రమశిక్షణ, అంకితభావం ఫలితం ఇది. నీ ప్రదర్శనతో ఇండియా ఉప్పొంగిపోయి గర్విస్తుంది అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలను తదితర అంశాలపై చర్చించారు. త్వరలో ఏర్పాటు కానున్న తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామి కావాలని బెనర్జీని సీఎం రేవంత్ ఆహ్వానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 రోజున విశాఖలో ప్రధాని మోదీ గారు యోగా డేలో పాల్గొన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో 5 మంత్రులతో కూడిన నిర్వాహక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరోగ్య, పర్యాటక, హోం, మానవ వనరులు, సంక్షేమ శాఖలు మంత్రులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. పెనుగాలు దాటికి కెంటక్లోని 14 మంది, మిసోరోలోని 7 మరణించారు. సుమారు 20 నుంచి 30 మంది గాయపడ్డారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి లోకేష్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆయన మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలోని తనను ఢిల్లీకి వచ్చి కలవాలని లోకేష్కు పీఎం మోదీ గారు సూచించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ మరో గౌరవాన్ని అందించింది. ముంబైలోని బోర్డు హెడ్ క్వార్టర్స్ ఒక గదికి ఆయన పేరును SRT 100 అని పేరు పెట్టింది. గదిని ప్రారంభించిన సచిన్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. తన క్రికెట్ ప్రయాణంలోని మరుపురాని అనుభూతుల్ని పంచుకున్నారు. బీసీసీఐ ఇప్పటికే మరో గదికి గవస్కర్ పేరును, వాంకెన్ స్టేడియంలో స్టాండ్కు రోహిత్ శర్మ పేరును పెట్టారు. జపాన్లో తమ తొలి అంతర్జాతీయ ఐఐటి బాంబే గ్లోబల్ క్యాంపస్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఐఐటి బాంబే ప్రకటించింది. ఈ మేరకు అక్కడ టోహోకు వర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతుందని తెలిపింది.